షకీలా పేరు చెబితే షేక్ అయ్యేవాళ్ళట ఆ రోజుల్లో. అవునండి, ఆవిడ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉందంటే సూపర్ స్టార్ గా అప్పటికి గొప్ప పేరున్న మోహన్ లాల్ సినిమాలు కూడా ఆపేసుకునే వాళ్ళట. ఇక షకీలా పర్సనల్ విషయాల్లోకి వెళ్దామా. తన మొదటి శాలరీ 5,000 అడ్వాన్స్, 20,000 శాలరీ. పొట్టి డ్రెస్సులు వేసుకోవాలంటే సిగ్గుగా ఫీల్ అయ్యేదట షకీలా. కానీ అలాంటి షకీలా ఇలాంటి సినిమాలు ఎలా చేసిందో ఆమె మాటల్లో ఆమె చెప్పిందండి. ఇంతకీ ఆమె ఏం చెప్పిందనే కదా. మొదట్లో హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిందట. ఆ తర్వాత కామెడీ కొన్ని వచ్చాయంట, సాంగ్స్ కొన్ని వచ్చాయట. ఆ తర్వాత చిన్న క్యారెక్టర్స్ వచ్చాయంట. అప్పటికే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మనీ ప్రాబ్లమ్స్లో ఉండటం వల్ల ఇక ఏ క్యారెక్టర్స్ వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోయిందట. అందువల్ల ఇలాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు షకీలా గారు. కానీ కష్టాలు ఇష్టాలు తలుచుకుంటే ఏమైనా చేయగలవండి. ఒకవైపు ఇంట్లో కష్టాలు, మరోవైపు సినిమాలో కనబడాలని ఇష్టాలు. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న షకీలా ఒక కూతుర్ని దత్తత తీసుకుంది. దత్తత అంటే దాని మీనింగ్ మారుతుందేమో, కానీ తనతో పాటే ఉంటారట తంగరాజ్ మొదట్లో అబ్బాయిగానే షకీలా దగ్గరికి వచ్చాడట. ఆ తర్వాత తన ఇష్ట ప్రకారం అమ్మాయిగా మారిపోయాడు. మొత్తానికి షకీలా గారు తంగాకి తల్లి కాని తల్లి లాంటి దాన్ని అని చెప్పుకొచ్చింది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు, ఇష్టం చంపుకోలేని వాళ్ళు ఇలా బ్రతుకును కొనసాగిస్తూ బాధలు పడుతూ ఉంటారు. ఈవిడికి కమల్ హాసన్ అంటే పిచ్చ ఇష్టమట అండి. కమల్ హాసన్ లిప్ లాక్ సీన్ వచ్చిందంటే చూడడానికి సిగ్గుపడుతుందట. ఎందుకు ఆయన అడిగితే కమల్ హాసన్ నాకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పుకొచ్చింది. కరెక్ట్ టైం చూసుకుని షకీలా గారి గురించి మరింత సమాచారం పోస్ట్ చేస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ సెంటర్. మరింత టాలీవుడ్ సమాచారంతో టచ్ లో ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.